అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం విద్యార్థులు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన కారణం ఏమంటే ఇక్కడ చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా మా డిమాండ్ ఏమంటే గత 15 సంవత్సరాల నుంచి ఐజలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వీళ్లకు సాంఘీభావంగా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇక్కడికి స్వయాన ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. మల్లు రవిని ఎంపీ గెలిపిస్తే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. మరి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు వాళ్ళ హామీ నెరవేరలేదు. ఎందుకంటే చిన్న చిన్న మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇది దాదాపు 1,00,000 పైన జనాభా ఉంది. 15-20 వేల జనాభా ఉన్నట్టు కూడా మహిళా జూనియర్ కళాశాల గాని డిగ్రీ కళాశాల ఉంది. కానీ ఇంత పెద్ద మండల కేంద్రంలో, మున్సిపాలిటీ కేంద్రంలో డిగ్రీ కళాశాల గాని మహిళా జూనియర్ కళాశాల లేకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మహిళా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల లేకుండా వల్ల డ్రాప్ అవుట్ అయ్యి చాలా మంది పొలాల బాట పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసి వీళ్లను విద్యకు దూరం చేస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, వెంటనే మహిళా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లేకుంటే ఈ రోజు శాంతియుతంగా చేస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఐజకు డిగ్రీ కళాశాల మహిళా జూనియర్ కళాశాల వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ వీళ్ళ వెంట ఉంటుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి.